వారం ఏపీ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. సూపర్ 6 హామీల అమలులో భాగంగా మరో 2 పథకాల అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. అంతేకాదు రాబోయే రోజుల్లో ఏపీని మరోసారి ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇందుకే ఈ వీక్ లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సి క్యాంపులోని రైతు బజార్ను సందర్శించి అక్కడి రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో సంభాషించారు. రైతుకు ఆదాయం, వినియోగదారుడికి ఆదా లక్ష్యంతో ప్రారంభించిన రైతు బజార్లు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయన్నారు చంద్రబాబు. రైతు బజార్లో స్థానిక విక్రేతల నుంచి సరుకులు కొని డిజిటల్ పేమెంట్ చేశారు సీఎం చంద్రబాబు. మరో ఎన్నికల హామీ అమలుకు ముహూర్తం నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఎన్నికల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ప్రతి ఏడాది 3,182 కోట్ల మేర భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రపంచం గర్వించేలా విశాఖలో యోగా డే నిర్వహిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏపీకి వస్తున్నారని తెలిపారు. యోగా డేను 4 రోజుల పాటు నిర్వహిస్తామని, ప్రజలకు శిక్షణ ఇస్తామన్నారు. రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక చరిత్ర. యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరం, ఒక వారసత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఆ రోజు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అదే మరి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క అందరం కూడా ఆధునికమైన ప్రపంచంలో చాలా బిజీ అయిపోతున్నాం. ఎవరు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. ఆ సెల్ ఫోన్ల వల్ల గంటల తరబడి సెల్ ఫోన్ అంటే భార్య లేదు, భర్త లేదు, కొడుకు లేదు, బిడ్డ లేదు, ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాం. దీనివల్ల లేనిపోని టెన్షన్లు వస్తున్నాయి. అందుకని ప్రతిరోజు ఒక అర్ధ గంట 45 నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్ పోయే పని ఉండదు. అందుకే ఈ యోగా డేని ఒక నెల, ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఏపీ ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకుపోతుంది. పేద కుటుంబాలను ఆదుకోవడానికి చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శులను సన్మానించారు చంద్రబాబు. ప్రజావేదిక సభలో మరో కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ఏపీలో స్కూల్స్ తెరిచేలోపు తల్లికి వందనం ఇచ్చి తీర్తానన్నారు. ఎన్ని కష్టాలున్నా తాము భరిస్తామని, కానీ ఇచ్చిన హామీని అమలు చేస్తామన్నారాయన. డిఎస్సి పెడుతున్నాం, మెగా డిఎస్సి పెడుతున్నాం. యువతకు 16,500 ఉద్యోగాలు స్కూల్స్ తెరిచే లోపల రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. స్కూల్స్ తెరిసే లోపల ఇస్తాం. నేను ఒకే మాట చెప్పాను, నాకు ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు కానీ నా ప్రజలకు మాత్రం ఎలాంటి కష్టాలు రాకుండా చూసే బాధ్యత
సమిక్షేమాన్ని అభివృద్ధి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉగ్రవాదులెవరూ దేశంలో అడుగుపెట్టినా వారికి అదే చివరి రోజన్నారు చంద్రబాబు. ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదులకు ఓ హెచ్చరిక అని, దేశం కోసం మనమంతా ఏకం కావాలన్నారు చంద్రబాబు. మహిళల సింధూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్నారు. ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రం ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాల పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా. పొగాకు, మిరప, కోకో పంటల గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంటలకు గిట్టుబాటు ధరలను అందించడంతో పాటు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలపై దృష్టి పెట్టి వారి వివరాలు సేకరించాలని సూచించారు. బర్లీ పొగాకును క్వింటాలుకు 12,500 చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. అలాగే కోకో గింజలను కూడా కిలోకు 500 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆయా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో పొగాకు పండించిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదన్నారు సీఎం చంద్రబాబు. పొగాకు రేటు తగ్గకుండా వెంటనే గిట్టుబాటు ధరకు ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూడాలని ఆదేశించారు. తాను రైతులు, పరిశ్రమలు, సంస్థల యజమానులు ఇద్దరితోనూ స్నేహపూర్వకంగా ఉంటానని, అలా అని రైతులకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని తెలిపారు. ఈ విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో పెట్టుకోవాలని, ప్రస్తుతం తలెత్తిన సంక్షోభాన్ని నివారించకుంటే ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడనని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నంలో జూన్ 21న నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రధాని మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలో యోగాభ్యాసానికి నాంది పలకాలని తెలిపారు. యోగాంధ్ర 2025 థీమ్తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని, దీనికోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలన్నారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్గా తీసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఆర్కే బీచ్లో ప్రధాని కార్యక్రమం, ప్రజలు పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నంలో సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. 68 ప్రాంతాల్లో 2,58,948 మందికి యోగా సాధనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్కే బీచ్, రిషికొండ, స్కూల్, క్రికెట్, పోలీస్, క్రీడా, నేవీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు గుర్తించారు. 2023లో సూరత్లో 1,53,000 మందితో నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. For more videos like this, subscribe Big TV channel.